వెళ్ళి ఆయనను గురించి చదువుతున్నప్పుడు రాత్రంతా ఆయన ప్రార్థన చేశాడు. పగ తీర్చుకోవాలని, నాశనం అవ్వాలని కాదు, ప్రార్థన. రాత్రంతా ప్రార్థన. ఆయన సమూయేలు గారికి కోపం వచ్చింది అనుకోండి, కోపావేశుడయ్యాడు అనుకోండి, రాత్రంతా ఇక ప్రార్థన చేస్తూనే ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనము దేవుని యొక్క వాక్యాన్ని గుర్తుపడితే, దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే, మన ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా మనము ప్రార్థన చేసేవారిలాగా, ప్రార్థన చేయగలిగే స్థితిలో, ప్రార్థన చేయగలిగే ఆత్మీయ అనుభవం కలిగి మన ఆత్మ సంబంధమైన యాత్రలో ముందు కొనసాగించబడాలి. రాత్రంతా ప్రార్థన చేస్తాడు. దేవుడు చెప్పాడు, ఎందుకు బాధపడతావు,